నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం. ఐఎన్టీయూసీ తరఫున మంత్రుల ప్రచారం. హైదరాబాద్ షేక్పేట్లో దారుణం. వీధి కుక్కల దాడిలో 5 నెలల బాలుడు మృతి. ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు, పలు విమానాల రాకపోకలకు అంతరాయం. దేశవ్యాప్తంగా అంబరాన్ అంటిన క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో కిటకిటలాడుతున్న చర్చిలు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా, నెల రోజుల్లో 52% పెరిగిన కేసులు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో సన్ బన్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకొని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో సన్బన్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతుంది. ఏ రాష్ట్రంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. పవన్, సన్బర్న్ ఈవెంట్ పై పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇటు పోలీసులు బుక్ మై షో ద్వారా టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఇటు పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సన్బర్న్ సంబంధించి కావచ్చు, బుక్ మై షోకి సంబంధించిన టికెట్ ద్వారా అమ్మకం చేస్తున్నారు. బుక్ మై షో సంబంధించిన ఈవెంట్లను కూడా పోలీసులు వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అనుమతి లేకుండా దీనికి సంబంధించి సన్బర్న్ ఈవెంట్ పైన ఎలా టికెట్లు అమ్ముతారు, ఆన్లైన్ ద్వారా ఎందుకు టికెట్లు అమ్ముతున్నారు, అసలు దీనికి సంబంధించి పర్మిషన్ ఎవరిచ్చారో అది సంబంధించి కూడా పూర్తిగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహంతి చాలా సీరియస్గా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడ కూడా పోలీసుల నుంచి సన్బర్న్ కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే టికెట్లు కొన్న వారంతా కూడా కొంత వివాదాస్పదంగా మారింది. అసలు సన్బర్న్ ఈవెంట్కి సంబంధించిన విషయంలో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. మరోవైపు చూస్తే మాత్రం నూతన వేడుకలకు సంబంధించి ఇటు న్యూ ఇయర్ సంబంధించి చూస్తే మాత్రము పోలీసులు చాలా ఆంక్షలు కూడా విధించారు. ఎందుకంటే ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తే మాత్రము కంపల్సరీగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఈవెంట్ సంబంధించిన కెపాసిటీ కావచ్చు,
టికెట్లు ఎంత పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నారు. అయితే ఈ యొక్క కెపాసిటీ మించి యొక్క టికెట్లు విక్రయించరాదు. అంతేకాకుండా కొంత లిక్కర్ సరఫరా చేస్తున్న సంబంధించి ఒక ఈవెంట్లో అయితే అక్కడ ఎక్సైజ్ సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాలి. అలా చాలా ఆంక్షలు కూడా పెట్టారు. రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. 1 గంట తర్వాత ఈవెంట్లు కొనసాగితే మాత్రము వారిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే మాత్రం దీనికి సంబంధించి ఇటు డ్రగ్స్ పైన పోలీసులు చాలా ఉక్కుపాదం మోపారు. చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడైనా అంటే న్యూ ఇయర్ వేడుకలు కాకుండా మామూలుగా సంబంధించి డ్రగ్స్ సరఫరా పైన ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ డ్రగ్స్ సంబంధించి సరఫరా కాకుండా పూర్తిగా చాలా నిఘా కూడా పెట్టింది. ఎందుకంటే ఇప్పటికీ ఒక డ్రగ్స్ ముఠాలపైన దీనికి సంబంధించి నిఘా పెట్టి ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ అనే ఒక పేరు వినిపించకుండా చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా యొక్క డ్రగ్స్కి సంబంధించి సరఫరా కాకుండా చూస్తామని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి చాలా సీరియస్గా పోలీసులు కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము 31st నైట్కి ఈవెంట్స్ పైన ఇటు సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్, రాచకొండ ఎక్కడైనా సరే దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వహిస్తే మాత్రం కంపల్సరీగా పోలీసులు అనుమతి తీసుకోవాల్సిందే. ఒకవేళ పోలీసులు అనుమతి రిజెక్ట్ చేస్తే మాత్రం ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి నిర్వహించొద్దు. ఒకవేళ నిర్వహిస్తే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా 31st నైట్కి సంబంధించి చూస్తే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే అశ్లీలత ఉన్న నేపథ్యంలో పబ్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు అశ్లీలత ఉంటే మాత్రము చాలా ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం మోపుతాము. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఎక్కడ కూడా అశ్లీలత ఉండొద్దు అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చాలా రోజుల నుంచి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈసారి మాత్రం అలాంటి అశ్లీలత ఉండకుండా పూర్తిగా దీనికి సంబంధించి ఈవెంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి వారే పూర్తిగా నిబంధనలు ఉంచుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం 31st నైట్ ఈవెంట్స్ అయితే పోలీసుల అనుమతితో ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ఈవెంట్కి సంబంధించిన మేనేజర్స్ కూడా పూర్తిగా వారి బాధ్యత వహించాల్సిందని మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సన్బర్న్ కార్యక్రమం పైన మాత్రము సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇరవై 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. అలాగే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్సీని ఆదేశించారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లకుంట నిలోఫర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వాజ్పేయి అనుకున్నట్లు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. శ్వేతపత్రాలు, స్వేదపత్రాలు, అవినీతి పత్రాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే, సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తా ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కార్యకర్తగా కేంద్ర ప్రభుత్వంలో 77లో ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము పాటిస్తా ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. ఏపీ సీఎం జగన్ మూడో రోజు కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది. పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన తాడేపల్లి బయలుదేరనున్నారు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవ్వకు, తాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినమున ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మరీ క్రిస్మస్. ఇక్కడున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, వైసీపీ పార్టీ కేడర్ను అసెంబ్లీ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు సీఎం జగన్. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మళ్ళీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా మార్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతో సమావేశమై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి అంశాలపై అభిప్రాయాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలు 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సొంత జిల్లాలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లారు. వైఎస్ఆర్కు నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి టికెట్ రాని ఎమ్మెల్యేలు సీఎం జగన్ పై రగిలిపోతున్నారు. 5 ఏళ్లు పూర్తి చేసుకుని మరో ఛాన్స్ వస్తున్న సమయంలో టికెట్ లేదనపై మండిపడుతున్నారు. ఏ సర్వేలో వెనుకపడ్డామో చెప్పాలని అడుగుతున్నారు. టికెట్ రాదని ముందే చెప్తే తమ దారేదో తాము చూసుకునే వాళ్ళం కదా అని ఫైర్ అవుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి టికెట్ ఇవ్వమంటే కుదరదని చెబుతున్నారు. దీంతో రెండో దఫా లిస్ట్ ప్రకటనపై సీఎం వెనకడుగు వేశారని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు భారీ కసరత్తు చేశారు. మొదటి దఫాలో కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పిన సీఎం జగన్ మరికొంతమందిని మాత్రం పక్క నియోజకవర్గాలకు మార్చారు. మొదటి విడత టికెట్ల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రెండోసారి భారీగా మార్పుల చేర్పులపై సీఎం కసరత్తు చేశారు. ఈసారి కూడా కొందరు సిట్టింగ్లకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు. అయితే ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని సీఎంని గట్టిగా నిలదీశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా పనితీరు బాగుందని చెప్పారు. అప్పుడు సర్వేలో కూడా బాగా పనిచేసినట్లు రిపోర్టులు ఇచ్చారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఐపాక్ టీం సర్వేలో సైతం తమకు సానుకూల ఫలితాలు వచ్చాయి. అయినా ఎందుకు తమకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎంని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సర్వే చేయించాలని, అప్పుడు కూడా తమకు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే టికెట్ ఇవ్వొద్దని కొందరు సీఎంకి చెప్తున్నారు. దీంతో సీఎం జగన్ తాజాగా మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 టీంలతో సర్వేలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు టికెట్ లేదని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పడం పైన మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కదని ప్రచారం వార్తలు రావడంతో ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా నియోజకవర్గం అంతా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష బస్ యాత్రలు అంటూ ఊరు వాడా తిప్పారు. పార్టీ అధినేత జగన్ మొదలు ముఖ్య నేతలంతా టికెట్ మీకే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాగూ మళ్లీ పోటీ చేస్తున్నామని, తిరిగి గెలవడం కోసం పార్టీ చెప్పిన పనులన్నీ చేశారు. అంతేకాదు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల అమలును కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టికెట్ ఇవ్వమంటే ఎలా అంటూ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. జగన్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఆయన టికెట్ ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నామని, వేరే వాళ్ళకి ఇస్తామని ముందే చెప్తే తమ బాధలు ఏవో తామే పడేవాళ్ళం కదా. ఎన్నికలకు ముచ్చటగా 3 నెలల ముందు వరకు చెప్పకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రెండో దఫా మార్పులు చేర్పులు చేయడం, అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం జగన్ అంతా రెడీ చేసుకున్నారు. అయితే తమ టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వడంపై కొందరు సీనియర్లు సీఎం దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే నివేదికలు వచ్చే వరకు ఆగినప్పుడు నిర్ణయం తీసుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రెండో లిస్టు ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ జరుపుతున్న కసరత్తు కొందరిలో అసంతృప్తి రగుల్చుతుంటే మరికొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. మరి నష్టం కలగకముందే అధినేత జాగ్రత్త పడాలి. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. హైదరాబాద్లోని అంబర్పేటలో 4 ఏళ్ల బాలుడు, ఖమ్మంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు మరవక ముందే రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. హైదరాబాద్లోని షేక్పేట్లో వివిధ కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి 17 రోజుల పాటు మృత్యుతో పోరాడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
డిసెంబర్ 8న 5 నెలల చిన్నారి శరత్ను గుడిసెలో పడుకోబెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లారు. అయితే ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు నిలోఫర్కు పంపారు. నిలోఫర్ సిబ్బంది సూచనలతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియా వైద్యులు చిన్నారి శరత్కు శస్త్రచికిత్స చేసి ఎన్ఐసీయూలో ఉంచారు. ఇంత చేసినా ఫలితం లేకపోయింది. కుమారుడి మరణంతో అంజీ, అనుష దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు రావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం జనసంద్రమైంది. వేకోజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్లో బారులు తీరారు. దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తులు రద్దీ దృష్ట్యా సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే కృతనిశ్చయం తీసుకున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తనను కలవాలని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ పంపిన ఆహ్వానానికి ఖర్గే సమాధానమిస్తూ తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉండడం లేదన్నారు. తాను తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత తగిన సమయంలో తాను ఉపరాష్ట్రపతితో భేటీ కాగలనని, అది తన విధి అని మల్లికార్జున ఖర్గే ఉపరాష్ట్రపతికి రాసిన సమాధానంలో తెలిపారు. ఎంపీల సస్పెన్షన్పై ధన్ఖడ్, ఖర్గే పరస్పరం లేఖలు స్పందించిన విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాల అనంతర సమస్యలను అధిగమించి ముందుకు సాగాలన్న ధన్ఖడ్ సూచనతో ఖర్గే ఏకీభవించారు. రాజ్యాంగం, పార్లమెంటరీ పద్ధతులు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉండడంలోనే సమాధానంలో ఉందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. నిండా 10 ఏళ్లు కూడా ఉండని ఓ బుడతడి మాటలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఆ బుడ్డోడి మాటలు తెగ నచ్చాయంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ చిన్నారి చెప్పిన ముద్దు ముద్దు మాటలు తన స్నేహితుడికి నచ్చడంతో ఆయన వాటిని తనతో షేర్ చేసుకున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతడి మాటలు విన్న తర్వాత తన స్నేహితుడితో పాటు తాను ఆ బుడతని ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఆ వీడియోలో చీకు తన తండ్రితో మాట్లాడుతూ మహీంద్రా తార్ను కొంతమంది తార్గా అనుకుంటారని, తార్లో XUV 700 ఒక మోడల్ అని తెలిపాడు. అత మహీంద్రా XUV 700ని ఆ బుడ్డోడు తార్గా పొరపడ్డాడు. రెండు ఒకటే అంటూ XUV 700ని కొందామని తండ్రిని అడిగాడు. పైగా XUV 700లో 700 ఉంది కాబట్టి దాని ధర 700 రూపాయలుగా అనుకున్నాడు చీకు. ఇంకేముంది, పర్సులో ఉన్న 700 రూపాయలతో బయటకు వెళ్ళినప్పుడు కారు కొనిద్దామని తండ్రితో అంటాడు. ఈ చిన్నారి మాట్లాడిన తీరు ఈ వీడియోను చూసిన వారికి నవ్వు తెప్పిస్తోంది. పైగా ఈ చిన్నోడి మాటలోని అమాయకత్వం ముచ్చట గొలుపుతోంది. ఇక చీకు వీడియోపై స్పందించారు ఆనంద్ మహీంద్రా. వీడియోలో అతడు చెప్పినట్లు తారును 700 రూపాయలకు అమ్మితే త్వరలోనే తమ కంపెనీ దివాలా తీస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు ఆనంద్ మహీంద్రా. हम सबको थार को तो महिंद्रा थार बोलते हैं। महिंद्रा थार बोलते हैं। कोई कोई थार बोलता है, पर कोई उसका थार शोर बोल
नहीं कल उसका शोरूम हाँ। उसको महिंद्रा ही बोलते हैं। उसे शोरूम पे महिंद्रा ही बोलते हैं। हाँ, पर उसका मॉडल होता है कि वो XUV 700। आपके पास 700 मनी है ना? XUV 700, अरे वो XUV 700 तो दूसरी कार होती है ना। वो थार का भी नाम है। थार का भी नाम है, दोनों महिंद्रा की कार है ना। हाँ, तो फिर आपके पास 700 मनी है 700 मनी है तो इतने में तो थार आ जाएगी। इतने मॉडल में XUV 700। XUV 700 आ जाएगी। हाँ 700 में। हाँ। ये तो सही बात है यार। तो ये अब कहाँ जाना पड़ेगा हमें? अब जब हम लोग जाएंगे तो थार की कैश पेटीएम तो कर देंगे। उनको मॉडल कह देंगे कि ये थार के XUV 700 बात है। तो मैंने वो कहेंगे हाँ हाँ सर, तो मैं हम लोग यहाँ से पैसे निकाल के उनको दे देंगे बस। कितने? 700 ही तो है। 700? हाँ 700 में XUV 700 ले लेंगे। हाँ, थार का ही तो नाम होता है। ये सही आइडिया है। हम सब तो थार को तो महिंद्रा थार बोलते हैं। महिंद्रा थार बोलते हैं। कोई थार बोलता है, पर कोई उसका थार शोर- नहीं। कल उसका शोरूम हाँ। उसको महिंद्रा ही बोलते हैं। उसे शोरूम पे महिंद्रा ही बोलते हैं। हाँ, पर ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.